వాక్యము పరలోక సంబంధమైన వరం. ఆమేన్. ఆకాశ పరలోకము నుండి దిగివచ్చు జీవాహారమును. సో వాక్యం ఏం వరం? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం. సో ఒక్కసారి వెలిగించబడి, దేంతో? వాక్యంతో వెలిగించబడి, ఆ వరాన్ని ఏం చేసి? రుచి చూచి, ఏదైతే వాక్యం వచ్చిందో దాన్ని రుచి చూచి, పరిశుద్ధాత్మలో పాలివారై, యేసు ఎవరో రుచి చూచి తెలుసుకోండి. రుచి చూచి, ఆ వాక్యాన్ని రుచి చూచిన తర్వాత ప్రార్థన చేసి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో ప్రభువుని, దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటంగా ఆయనను అవమానపరచుచున్నారు. ఒక క్రైస్తవుడు ఒక అన్యుడిలా ప్రవర్తించిన బైబిల్ చెప్తుంది, వారు వారి జీవితాల్లో ప్రభువుని సిలువేస్తున్నారు. వారు ప్రభువుని ఏం చేస్తున్నారు? సిలువేస్తున్నారు. వాళ్ళ జీవితంలో విడిచిపెట్టిన దాని దగ్గరికి మరలా వెళ్ళడం వల్ల మలినమైపోతున్నారు, పాడైపోతున్నారు. మాలిన్యముతో దేవుణ్ణి మనం ఆరాధించలేము. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన నీతిమంతుడు కనుక మనం నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఎలాగైతే ఉన్నాడో మనము కూడా అలాగే కనపడాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఏమవుతామో మనకు తెలియదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలాగున్నాడో మనము కూడా అలాగే ఉండాలని నమ్ముకుని ఉన్నాము. ఆమేన్.